తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అయినా నేను చెప్తే మాంతారంటారా మీరు? మోసుకొని చూడ. మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి ఎంత ధైర్యం ఉంటే చాలా వరకు ఎలా చెప్తారు. నీళ్ళ వరకు అవి లేవి చెప్పాను, నీకే చాలా వరకు చెప్తుందిరా. అవును, మరి పబ్లిక్ పార్టీలకి తిరిగి చెప్పలేదా? ఎందుకు చెప్పుద్ది? చెప్తే నీ దగ్గర నుంచి వచ్చి గిఫ్ట్లు అయిపోతాయి కదా. పవర్ నన్ను సిన్సియర్గా లవ్ చేస్తుంది. సిన్సియర్గా చేయటం కదా ఉన్న జాబా? మై లవ్. ఎవరంట నాతో గొడవ వేసుకోవడానికి వచ్చాడు. ఏంట్రా కొడతావే ఏంటి? ఈ టైంలో మా డైరెక్టర్ ఫైట్ పెట్టాల, చిన్న కాన్సెప్ట్ పెట్టి అది కానీ అర్థమైంది అనుకో వెళ్ళిపోతావు. ఎక్కడి నుంచి వచ్చావో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూశాను, కానీ ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడం చూసాము. అసలు నిన్ను ఇక్కడ వదిలేసి అది ఎవరితో సెకండ్ షో సినిమాకి వెళ్ళిందో నీకు తెలుసా? ముందు వెళ్ళి ఆ పంజుడు పో. నీ లవ్ కూడా ఫెయిల్ అయ్యా, నేనేమో కానీ అది ఒకటి రెండు ఇది నన్ను కాదన్న. నేను చచ్చిపోతా రే. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ద పార్టీ? చెప్పయ్యా చెప్పు. నాకు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలని, ఇలా చాలా కోరికలతోనే ఒక అమ్మాయిని ప్రేమించా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఏంటి చెప్పిందా? మాట్లాడేసావా? నేను వీటితో మాట్లాడితే నీకు ప్రాబ్లం ఏంటి? హే హాయ్, చాలా రోజులకు వచ్చావు. నన్ను పక్కన పెట్టుకొని ఒకరితో ఫోన్లో మాట్లాడుతూ ఇంకొకరితో సెల్ఫీ దిగుతూ నీకు నాకు రిలేషన్ ఏంటి చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? ఇలా చేస్తే అని కూడా ఏముండదు, ఫిక్స్ అయిపోవటమే. ఇష్టం లేదు. చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలో లాయిరి నడి సముద్రములో
ఉన్నాడయ్యా. ఇప్పుడు నాటర్ని కదా నేను చెప్తా దేవతలు తిరిగే ఆకాశంలో ఉండి ఏంజిల్స్ అందరూ భూమి మీద తిరిగే బేవర్స్కి వెళ్తుంది. అప్పుడే నాకు ఫిగర్ పెన్షన్ ఎంత తగిలింది. రే ఎక్కడున్నావురా? నేను కింద ఉన్నా, త్వరగా రా. ఒక్క నిమిషం ఫోన్ పెట్టి నేను మళ్ళీ చేస్తాను. మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేర్ టెట్టి పేరు పలుకున్నా బాబీ డాల్ పాడున్నా రెయిన్బో రంగులో హలో హలో హలో. కొన్ని రోజులు రాజారాణి సినిమాలో రాజాలా నేను, రాణిలా అది తెగ తిరిగేశాం. కొన్ని వారాలు వాల్యుబుల్ గిఫ్ట్లు కూడా పంచుకున్నాం. మరి కొన్ని నెలలు నైట్ బ్యాలెన్స్లు, నెట్ రీఛార్జ్లు బాగానే ఖర్చు అయ్యాయి. అంతా అయిపోయాక వన్ ఫైన్ డే ప్రపోజ్ చేద్దామని పార్టీకి రమ్మన్నా. చూడండి సార్, ఇవాళ ఏం జరిగినా సరే చెప్పేస్తా. నీతో సీతాకోక చిలుకొచ్చి పువ్వు మీద వాళ్తే పువ్వుకు అందం వచ్చినట్టు, తేనెటీగలన్నీ కలిసి తేనె తుట్టు పెడితే చెట్టుకు విలువ పెరిగినట్టు, నువ్వు నా లైఫ్లోకి రాగానే సడన్గా జిలేబీ రేటు పెరిగిపోయినట్టు నా పల్స్ రేట్ పెరిగిపోయింది. నువ్వు లేని జీవితం ఇంకు లేని పెన్ను లాంటిది, అదే నువ్వు ఉంటే నా జీవితం ఇంక్ ఫిల్లర్ లాంటిది. ఐ లవ్ యూ రాధా రాధా రాధా. పైగా దాని బాయ్ ఫ్రెండ్ నా మీద పంపించిందా? పబ్బులు, పార్టీలు, షికార్లు, రీఛార్జ్లు అన్నీనేమో నాతో. పైగా బాయ్ ఫ్రెండ్ అనే బిరుదు మాత్రం ఆడెవరికో ఇచ్చేసిందా? పరిచయం చేసుకోవడానికి ఫ్రెండ్ అంటాం, కొంచెం మితిమీరతాం. మనతో ఉండడం ఇష్టం, మనతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం, మనతో తిరగటం ఇష్టం. కానీ లవ్ అంటే కష్టమా? ఫ్రెండ్ అంటానికి అమ్మాయిలకి అదొక దారి అయిపోయింది. అందుకే ఈ పార్టీ వల్ల మనకు అర్థమయ్యే నీతి ఏంటంటే, అమ్మాయిలు ఐఫోన్ లాంటి వర్షన్స్ బట్టి లవ్ సక్సెస్ అయితే ఒక పార్టీ, ఫెయిల్ అయితే ఒక పార్టీ. అది చావదు, మనల్ని చావనివ్వదు. అది బ్రతకదు, మనల్ని బ్రతకనివ్వదు. ప్రతి వ్యాలంటైన్స్ డేకి లవ్ ఉన్నా లేకపోయినా పువ్విచ్చుకునే ప్రతి ప్రేమికులకి ఈ పార్టీ అంకితం.